కొన్ని సంవత్సరాల ముందు ఒక 9 తోకల నక్క ఒక విలేజ్ మీద అటాక్ చేస్తుంది. అక్కడ విలేజ్‌లో ఉన్న అందరూ షినోబీస్ చాలా ట్రై చేస్తారు దాన్ని ఆపడానికి. ఎలాగైనా దాన్ని మనం విలేజ్‌లోకి రాకుండా ఆపాలి. ఫోర్త్ హోకాగే వచ్చే వరకు ఆగండి అనగానే ఫోర్త్ హోకాగే ఎంట్రీ ఇస్తారు. ఒక వీరుడు, చాలా గొప్ప వీరుడు. వాడు ఒక్కడే తన ప్రాణాన్ని తెగించి దాన్ని ఆపుతాడు. ఇంకా దాన్ని ఒక అబ్బాయిలో సీల్ చేస్తాడు. అది ఇంకెవరో కాదు, మీరే చూసేయండి. కట్ చేస్తే మన నరుటో ఇద్దరు షినోబి దగ్గర నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఎందుకో తెలీదు గానీ మీరే చూసేయండి ఏటి జరిగిందో. మన నరుటో గ్రేట్ హోకాగే ఫేసెస్ మీద డ్రాయింగ్ గీశాడు. నరుటో పరిగెట్టినట్టు కనిపించినా అది నరుటో కాదు. ఇంకా మన నరుటో జుట్సు యూజ్ చేశాడు. హాహాహాహాహా! వీళ్ళని బొంతా కొట్టించడం చాలా ఈజీ అనగానే మన ఇరుక సెన్సే వెనకాతల నుంచి అవునా నిజమా ఇంక చూడరా అనగానే నరుటో బెదిరి కిందకి పడతారు. ఆ! ఇరుక సెన్సై మీరిక్కడేం చేస్తున్నారు? మీకిక్కడ ఏం పని? నువ్వు క్లాస్‌లో ఉండాల్సినోడివి ఇక్కడేం చేస్తున్నావురా? అనగానే మన అకాడమీ సీన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇరుక సెన్సై అయితే నరుటోని గట్టిగా క్లాస్ పీకుతారు. "నువ్వు గత 3 ఏళ్ల నుంచి ఫెయిల్ అవుతున్నావు. నీకొక ఛాన్స్ ఇచ్చినా నువ్వు దాన్ని చెడగొట్టుకుంటున్నావు." అనగానే మన నరుటో అయితే మొఖాన్ని తిప్పుకుంటారు. ఇంకా కోపమొచ్చి ఇరుక సెన్సై, "ఈరోజు నరుటో క్లాస్‌కి రాలేదు కాబట్టి మీరు అందరూ ట్రాన్స్‌ఫర్మేషన్ జుట్సు చేయాలి మళ్ళీ." అనగానే ఇంక అందరూ స్టార్ట్ చేస్తారు. ఇంక మొత్తం జుట్సు చేశాక నరుటో చాలా దరిద్రంగా చేయడం వలన నరుటోని గ్రేట్ స్టోన్ ఫేసెస్‌ని తొడవడానికి తీసుకెళ్తారు. "నరుటో త్వరగా చెయ్యి. లేపోతే ఈరోజు నిన్ను ఇంటికి పంపించను." అనగానే "ఆ! సరే సరే. అయినా నా కోసం వెయిట్ చేసేవారు ఎవరు ఇంట్లో లేరులే." అనగానే ఇరుక సెన్సై, "నరుటో ఆ! ఇప్పుడేటి సెన్సాయ్? సరే నువ్వు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నిన్ను రామెన్ షాప్‌కి తీసుకెళ్దామనుకుంటున్నా." "హా! అయితే చూడండి ఇప్పుడు నా వేగం. అసలైన నింజా అంటే ఏటో చూపిస్తా." సీన్ కట్ చేస్తే మన ఇరుక ఇంకా నరుటో తింటుండగా మన ఇరుక సెన్సై అడుగుతాడు, "నువ్వు ఆ పిచ్చి గీతలు ఎందుకు గీసావు?" అని అడగగానే, "నాకు తెలుసు వాళ్ళు చాలా గ్రేట్ షినోబీస్ అని. ఇంకా ఫోర్త్ హోకాగే అయితే లీఫ్‌ని 9 తోకల నక్క నుంచి కాపాడారు." అని అనగానే ఇరుక సెన్సై అడుగుతారు, "అవన్నీ తెలిసా కూడా నువ్వెందుకు చేశావు?" "హ్మ్. హ్మ్. నేనే ఫ్యూచర్‌లో కాబోయే అతి పెద్ద హొకాగే" అని నరుటో అంటాడు. ఇంకా నరుటో అడుగుతారు, "సెన్సై ప్లీజ్ మీరు ఆ హెడ్ బ్యాండ్ ఇవ్వగలరా? ప్లీజ్" అనగానే ఇరుక సెన్సై అంటాడు, "అది అవ్వదు నరుటో. నువ్వు నింజా అయ్యాకే దీన్ని పెట్టుకోగలవు" అంటారు. కట్ చేస్తే మళ్ళీ అకాడమీ దగ్గరికొచ్చేస్తాం. ఈరోజు టెస్ట్ షాడో క్లోన్ జుట్సు అనగానే మన నరుటో, "ఆ! నాకస్సలు నచ్చని ఇంకా రాని జుట్సు ఇది ఇప్పుడు ఎలాగా?" అనగానే మన నరుటో ఫస్ట్ షాడో క్లోన్ జుట్సు చేయడానికి వస్తాడు. ఇంకా షాడో క్లోన్ జుట్సు స్టార్ట్ చేస్తాడు. నరుటో నువ్విది చేయగలవు. ఎలాగైనా చేయగలవు అనగానే ఒక దరిద్రమైన క్లోన్‌ని తయారు చేస్తాడు. ఇంకా ఇరుక చాలా షాక్ అయిపోతాడు. నరుటో మరీ దారుణంగా. ఇంకా ఇరుక ఇంకా మిజుకి డిస్కషన్ చేసుకున్నాక నరుటోని మళ్ళీ ప్రమోట్ చేయలేదు. ఇంకా కట్ చేస్తే నరుటో చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఉండగా మిజుకి సెన్సై ఎంట్రీ ఇస్తారు. ఇంకా ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. "ఈసారి నేను ఎలాగైనా పాస్ అవ్వాలి అనుకున్నాను" అనగానే మిజుకి అంటాడు, "అయితే నేను ఇది నీకు చెప్పాల్సిందే." "హా! ఏటది?" "అయితే నేనిది చెప్పాల్సిందే. చాలా పెద్ద రహస్యం." అనగానే ఇంకా మన సీన్ మళ్ళీ కట్ అవుతుంది. మిజుకి సెన్సై ఇరుక సెన్సై దగ్గరికెళ్ళి, "మీరు త్వరగా ఎలాగైనా హొకాగే ఆఫీస్‌కి రావాలి. అది నరుటోనే చేశాడు. మొత్తానికి ఆ స్క్రోల్‌నే దొంగిలించాడు." అనగానే ఇరుక సెన్సై షాక్ అవుతాడు. ఇంకా మనం నరుటోని చూస్తాం. ఒక ఫారెస్ట్‌లో ఒక పక్కన కూర్చొని ఆ స్క్రోల్‌ని చదువుతూ ఉంటాడు. మల్టీ షాడో క్లోన్ జుట్సు. "హా! మళ్ళీ ఏంటి ఇదేనా?" అనగానే సీన్ కట్ అవుతుంది. థర్డ్ హోకాగే నరుటోని వెనకడానికి అందరినీ పంపిస్తారు. కట్ చేస్తే మనం మిజుకోని చూస్తాం. నరుటో చేసిన పనిని నేను అందరికీ చెప్పేశాను కాబట్టి ఇక నేను వాడిని అంతం చేయొచ్చు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. ఇంకా ఆ స్క్రోల్ కూడా నాకే చిక్కుతుంది. కట్ చేస్తే మన నరుటో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్టు కనిపిస్తుంటాడు. ఇంకా అదే టైంలో ఇరుక సెన్సై వచ్చి
ఇంకా నీ కథ ముగిసిపోయింది అనగానే అని నవ్వుతాడు. పర్వాలేదే, వేగంగానే ఉన్నారు, చాలా చాలా బేగా పట్టేసుకున్నారే. నేను ఇందులో ఒక టెక్నిక్ నేను వేసుకోగలిగాను. ఏంటి, వీడికి ట్రైనింగ్ చేస్తున్నాడా? చాలా కష్టపడి ట్రైనింగ్ చేస్తున్నాడే. ఇలా వినండి ఎరుక సెన్సై, నేను ఈ యొక్క గొప్ప జుట్సుని చూపిస్తాను. మీరు దాన్ని చూసి నన్ను ఎగ్జామ్లో పాస్ చేస్తారు. ఇంకా నేను నింజా అయిపోతాను. అంతే కదా ఎరుక సెన్సై, చెప్పండి. ఇలాగంతా నీకు ఎవరు చెప్పారు అనగానే, ఇదంతా మిజుక సెన్సై చెప్పారు. ఇంక ఈ స్క్రోల్ ఎక్కడ ఉంటుందో కూడా ఆయనే చెప్పారు. ఇంకా ఇక్కడికి రమ్మనేది కూడా ఆయనే అనగానే షాక్ అవుతాడు మిజుకి. సడన్గా వెనకాతల నుంచి ఎవరో కూనాయిలు ఇసురుతారు. నరుటో జాగ్రత్త, తప్పుకో అని. మొత్తానికి నువ్వు ఈ చోటుని కనిపెట్టేశావు ఇరుక. ఓ, ఇదా నీ ప్లానింగ్? నాకు తెలీదే. మిజుకి అంటాడు. నరుటో, త్వరగా ఆ స్క్రోల్ని నాకు ఇచ్చే. ఆగండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నరుటో మిజుకి స్క్రోల్ ఇచ్చాడా, లేకపోతే ఫైట్ చేశాడా? అసలు ఏం జరిగింది? ఇరుక బతుకున్నాడా లేదా? అసలు ఆ నరుటో ఆ జుట్సుని ఎలా నేర్చుకున్నాడు, ఏం చేశాడో అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా ఒక సబ్స్క్రైబర్ నరుటో క్లాసిక్ స్టార్ట్ చేయు అనగానే నేను ఇది స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ ఫుల్ సపోర్ట్ చూపించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.